మనకు అప్లై చేస్తారు बड़े ट्रेंडर से गाने बड़े ये बड़े सिंगर ये ना इतने बड़े सिंगर हाँ ये ना कर ये देवी वार्तर भी रो मोटो पंजाई देवी वार्तर भी अम्मा ये दूर तक लोग बीतोड़ी पिन्नुला देन लोना पंपिन वाइट कलर ये हां ये तो डिस्प्ले से एक्सपेरिमेंट चार्ज होगा तो ले बैठो धीरे वाइट की कलर बैठो लेट प्रॉब्लम थोड़ा बेटा पेरेगा रेटिंग बड़ी का पतला चिकन ఎక్కడ పడతారు అక్కడ కూడా వస్తారా షెటర్ అదే ఇళ్ళకెళ్ళి కానీ ఈ షెటర్ లావాడతారా అని అడుగుతుంది ఈ షెటర్ పక్కన స్కూల్ ఉంటాయి అది ఉన్నాయి 12 ఇండియా ఉన్నాయి నా నోటీస్ తీసుకురాదు పిలిచేవాడు పిలిచేవాడిని
సోపాక్స్ కానీ ఏదైనా పెట్టరాదా? అందరిని అడుగుతుందిగానే వస్తారా? తప్పక రోజు ఉంటుందా? రైస్ రైస్ అదే రైస్ రైస్ నుంచి 7:45 టీచర్స్ వచ్చేసి ఫిజిక్స్ స్పెషల్ చేస్తారు అంటే వాళ్ళు బాటింగ్ చేసేదా కట్ చేస్తున్నారు కోమింగ్ చేస్తున్నారు 8 సార్ అంటే మధ్యలో బ్రేక్ సార్ 15 minutes 11:30 షార్ట్ బ్రేక్లో మనకి రాగి జావా అంటే మార్నింగ్ ఇచ్చేసాను సార్ జావా యాక్చువల్గా మార్నింగే ఉంటుంది బూస్ట్ అని జావా ఇక అప్పుడే 7కి బ్రేక్ఫాస్ట్ అవి 2 తినలేరని బ్రేక్ఫాస్ట్ టైం వచ్చిన షార్ట్ బ్రేక్ టైం సార్ ఇవాళ మేము ఫుడ్ కంటే అప్పుడే చెప్పుకుంటున్నాం ఇవాళ ఏం ఫ్రూట్స్ ప్రాబ్లం ఏంటి జయరాజ్ గారు దీనిపైన ఒక ఎక్స్ప్లెనేషన్ కావాలి కదా ఒకవైపు ముఖ్యమంత్రి గారు బ్రేక్ఫాస్ట్ ఇదే అని చెప్తూ ఉంటే ఉన్న మెన్యూలోది ఎందుకు ఇవ్వలేదు? ఫ్రూటే సార్ మనకి షార్ట్ బ్రేక్ అవునమ్మా ఫ్రూట్ ఎందుకు రాలేదు? ఫ్రూట్ వాళ్ళు 2 days నుంచి సప్లై చేయాలి ఎందుకు వచ్చింది? బిల్లు తక్కువ వచ్చింది. ఎగ్ సైజు యూనియక్స్ ఇవాళ నాటుకోడి ఇవాళ సైజ్ ఆఫ్ ఎగ్ చూడు కేల్ పౌడర్ సార్ బ్లడ్ అయింది కనుక ఆ బుక్ రిజిస్టర్ పెట్టు నేను రిమార్క్స్లో రాస్తాను. లక్షపేట నుండి వ్యాన్ వస్తుంది మనకి ఇక్కడ ఉన్న బీసీ అంటే మొన్నటి వరకు మనకి ఇన్స్టిట్యూషన్స్కి వచ్చాయి సార్ ఇప్పుడు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి డైరెక్ట్ సార్ డైరెక్ట్ వాళ్ళ అకౌంట్కే వస్తుంది అవును సార్ 45 grams సార్ నైట్ సాంబార్ సార్ ఒక కర్రీ
చట్నీ అండ్ బటర్ మిల్క్ సార్ ఎవ్రీ ఈవినింగ్ డైలీ వైజ్గా ఉంది సార్ వీక్ వైజ్గా ఉంది డైలీ ఈరోజు ఏమి ఇస్తారండి? స్నాక్స్ పల్లీలు బెల్లం పల్లీలు బెల్లం సార్ 4:30 వరకు రెడీ చేస్తాం ఎవరు ఇస్తారు? సార్ వాళ్ళు ఉంటారు సార్ క్యాటరింగ్ వాళ్ళు ఎక్కడికి తీసుకొస్తారు పల్లిబెల్లం? మనం ప్రొవిజన్స్ నుంచి సార్ ప్రొవిజన్స్ అంటే బెల్లం పట్టి చేస్తారా? లేదు సార్ ఫ్రైడ్ పల్లీలు వేయించేసి చేసి పొట్టు తీసేసి బెల్లం చూడా వేసేసి రెండు కలిపి పెడతాం సార్ బట్టి ఇది వరకు బెల్లం మంత్లీ సార్ కూడా తీసుకుంటాం సార్ ఎన్ని పద్ధతి అన్నమాట 5 kgs సార్ 150 మెంబర్స్కి 5 kgs ఇస్తాం సార్ పల్లీలు నిన్నేమి ఇచ్చారు సాయంత్రం? అరే ఆగా. పచ్చియా నానబెట్టినయా ఫ్రై చేసి ఇచ్చిందా? వేసి ఇచ్చిందా? ఉప్పు కారం వేసిందా? ఆకలి తిరుగుతుంది నాకు తింటే లేదా భోజనం ఉంటుంది మీ దగ్గర ఉంది ఫస్ట్ థింగ్ భోజన సమస్యలు తెచ్చుకోవడం ఫస్ట్ కాంపిటీషన్ సబ్జెక్ట్ ఆ తర్వాత స్పోర్ట్స్ ఓకే వెరీ ఇంపార్టెంట్ అడిగిన ఎప్పుడైనా పర్యవేక్షిస్తా మీరు రమ్మంటే మళ్ళీ మళ్ళీ వస్తారు రమ్మంటారా ఇంత స్థలం ఉన్న మీ పేరు ఎవరు పెద్దపల్లి వచ్చినప్పుడు ఎంత వెయిట్ ఉంటే మనం చూసుకున్నావా చూసుకున్నావు ఉందా వెయింగ్ మిషన్ ఎప్పుడైనా చూస్తారా మీ నర్సింగ్ ఆఫీసర్ పెద్ద ఉంటాయి ఇక్కడ సాయి కిరణమో మీ కౌన్సిలర్ మీరు రాకపోతే డెలివరీ అని చేస్తారు జైత్యాల బీసీ రెసిడెన్షియల్ బాయ్స్ జూనియర్ కళాశాల ఈరోజు మా గౌరవ మున్సిపల్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ కోఆప్షన్ మెంబర్స్ స్థానిక కౌన్సిలర్ అందరం కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించడం జరిగింది. ఆ సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించి స్వాగతించిన గౌరవ ప్రిన్సిపల్ గారికి స్టాఫ్కు అదేవిధంగా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ జయరాజ్ గారికి ధన్యవాదాలు. ఈరోజు ఇప్పుడే మున్సిపల్ కౌన్సిల్ సమావేశం ముగించుకొని వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ చెప్పకుండా రావడం జరిగింది. వచ్చిన సందర్భంలో పిల్లల భోజనం ఎట్లుంది, కిచెన్ ఎట్లున్నది, స్టోర్ రూమ్ ఎట్లున్నది చూడడం జరిగింది. చాలా విషయాలలో భోజనం విషయాల్లో పిల్లలు కొంత సంతృప్తి వ్యక్తం చేసిండ్రు. బట్ అట్ సేమ్ టైం ఎగ్ సైజు చిన్నగా వస్తున్నదని చెప్పిండ్రు. రెండవది విజయ డైరీ నుంచి పాలు వస్తున్నాయి. కొన్నిసార్లు పాలది క్వాలిటీ కూడా చెక్ చేస్తున్నాం. ఫుడ్ ఇన్స్పెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఈ రెండు విషయాలను కూడా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తూ ఏదైతే ప్రభుత్వం పిల్లలకు ఈ రకంగా భోజనం పెట్టాలని ఒక మెనూ ఇచ్చిందో దానికి ఖచ్చితంగా ఫాలో కావాలని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఈరోజు షార్ట్ బ్రేక్లో ఇవ్వాల్సిన ఫండ్ కూడా ఇవ్వలేదని తెలిసింది. మరి ఆ ఫుడ్ సప్లయర్ ఎవరో దీనిపైన ఖచ్చితంగా వివరణ తీసుకోవాల్సింది కూడా కోరుతా ఉన్నాను. ఎందుకంటే పిల్లల విషయంలో విద్య విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ 10 సంవత్సరాలు ఏదైతే ప్రతి పిల్లవాడికి భోజన ఖర్చులకు ఇవ్వాల్సిన అమౌంట్ ఉందో అంతకంటే ఎట్ ఏ టైం ఒకటేసారి 40% పెంచింది. మామూలుగా అయితే 10%, 20% పెంచుతారు. 40% పెంచడం జరిగింది. మరి అలాంటి సందర్భంలో పిల్లలకు
మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడున్న హెల్త్ సూపర్వైజర్ గారిని అడిగినప్పుడు కూడా పిల్లలు చాలామంది ఆరోగ్యంగా ఉన్నారన్నారు. మరి 175 మంది పిల్లల స్ట్రెంత్ ఇది. దాంట్లో 155 మంది ఉన్నారు. చాలా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చిన పిల్లలు, నిర్మల్, పెద్దపల్లి, వేరే జిల్లాల నుంచి కూడా వచ్చారు. దాంట్లో కూడా కొంత రేషనలైజ్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ విషయంలో నేను బీసీ వెల్ఫేర్ సెక్రటరీ గారికి, అదేవిధంగా మంత్రి గారు కూడా మాట్లాడతాం. మరి ఇక్కడున్న పిల్లలు ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ కావాలనుకుంటే వాళ్ళు ఆర్సీఓ గారికి అప్లై చేసుకున్నా కానీ, ప్రిన్సిపాల్కి చెప్పినా కానీ, వేరే చోట్లలో వచ్చిన పిల్లలు కూడా మా దగ్గరికి వచ్చి జగిత్యాలకు రావాలనుకుంటున్నారు. అట్లాంటి తప్పకుండా అడ్మిషన్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి ఇప్పుడు చూస్తారు. ఇక్కడ విద్యా విషయంలో స్టాఫ్ వాళ్ళందరూ కూడా ఉన్నారు. మంచి విద్యా బోధన జరుగుతుంది కానీ అనుకున్నట్టు అకామిడేషన్ లేదు, బిల్డింగ్ బాగాలేదని చెప్పి పిల్లల్ని నా దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయాన్ని గమనించే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కడతా ప్రారంభమైనాయి. 119 నియోజకవర్గాలకు మొదటి విడతగా 65 ఇచ్చారు. తర్వాత నేను కూడా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తా అంటే మనకు కూడా ఇచ్చిన జగిత్యాల. కానీ స్థలం 20 ఎకరాలు కావాలని సరే దొరకలేదు. చాలా చోట్ల చూసినాం. ఈరోజు కూడా ఇప్పుడు చీఫ్ ఇంజనీర్ ఎడ్యుకేషన్ వారు రాబోతున్నారు. వచ్చిన తర్వాత తాటిపల్లి దగ్గర, అంతరంగ దగ్గర కూడా స్థలాలు చూస్తున్నాం. అది ఒకసారి మొదలైందంటే చాలా పెద్ద ఏజెన్సీ, మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ వాళ్ళు టెండర్ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. వాళ్ళు కన్స్ట్రక్షన్ చేయడానికి రెడీ ఉన్నారు. వాళ్ళకి ఆల్రెడీ 4 వస్తే 3 ప్రారంభమైనాయి. కరీంనగర్, చొప్పదండి, మానకొండూరు, మొన్ననే వేములవాడ. మనది కూడా త్వరగానే పూర్తి చేయిస్తాం, మొదలు పెట్టిస్తాం. అప్పటి వరకు కొంత ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే దాదాపు 9 సంవత్సరాల నుంచి రెంటెడ్ బిల్డింగ్లు ఉంటున్నారు. వాస్తవానికి ఈ బీసీ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల కరీంనగర్లో ఉండింది, జగిత్యాలకు వచ్చింది. నేనే చాలా దీనిపైన పర్సూ చేసి చాలాసార్లు అధికారుల దగ్గరికి వెళ్ళి జగిత్యాలకు తీసుకొచ్చి బిల్డింగ్ ఓనర్తో మాట్లాడి ఇక్కడ పెట్టడం జరిగింది. ఇంతకంటే మంచి బిల్డింగ్ దొరికితే కూడా చూడమని చెప్పి నేను బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారికి, ఆర్సీఓ గారికి, ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్ చెప్పినాం. తప్పకుండా మంచి బిల్డింగ్ వస్తే ఖాళీ స్థలం అనేది కూడా చూస్తా అని చెప్పి పిల్లలకు భరోసా ఇస్తూ, మీ భోజనం విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడే విషయం లేదు. తరచుగా కూడా నేను వస్తా అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాను.